విద్యావికాస యాజమాన్యమునకు ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వతంత్రం వచ్చింది. దేశ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. చేతి పరిపాలన వచ్చింది. పరిపాలన ప్రాబ్లం వచ్చింది. కొంతమంది మేధావులకు పిలుపు వచ్చింది. రాజ్యాంగం రాయడానికి అనుమతి వచ్చింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత గణతంత్ర దినోత్సవం వచ్చింది. ఆ రోజు నుండి మన పూర్తి స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. కానీ కొంతకాలానికి దేశానికి డెవలప్మెంట్ పోయింది. మనుషులకు మమకారం పోయింది. చేతికి సంపాదన పోయింది. పరిపాలనలో పరిపక్వత పోయింది. తిరిగి సగం సంపద సగం స్వాతంత్రం మళ్ళీ కోల్పోయింది. కారణం భారతదేశంలో ఒక భయంకరమైన శక్తి ఆవిర్భవించడం. అది ఎలా ఆవిర్భవించిందంటే కరప్షన్ అనే కళ్ళు, మూర్ఖత్వం అనే ముక్కు, నక్సలిజం అనే నాలుక, చెడు అనే చెవులు, గుండాయిజం అనే గుండె, లంచం అనే లివర్, కన్నింగ్ అనే కాళ్ళు, ఇలా శక్తి ఏర్పడి దేశం మొత్తం దర్జాగా తిరిగేస్తుంది. ఫలితంగా మన దేశంలో అవినీతి అధికమైంది. లంచాలు లెక్కలు మించాయి. హింస అడ్డు దాటింది. స్వార్థం చాలా పెరిగిపోయింది. దేశద్రోహం అనే దేహాలు స్వార్థం అనే శాలుగా కప్పుకొని హింసని ఇంటిలో, కరప్షన్ అనే కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల మన భారతదేశం బాగుపడడంలో భంగపడుతుంది. ఈ శక్తులన్నీ శక్తిహీనమైతేనే మన భారతదేశం శక్తివంతమవుతుంది. అదంతా మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే భావి భారత పౌరులు మీరు, నవభారత నిర్మాతలు మీరు, భారత మాత ముద్దు బిడ్డలు మీరు. మీరు అనుకుంటే అభివృద్ధి చెందడం, మీరు తలుచుకుంటే తలసరి ఆదాయం పెరగడం, మీరు శాసిస్తే ఆ శక్తులన్నీ చావడం ఖాయం. మనకు అక్కర్లో ఇంకెవ్వడి సాయం. దీనికే మీరు చేసేదల్లా ఒకటే, మీరు కలెక్టర్స్ అయి కరప్షన్ కంటికి కనపడకుండా చేయండి. లాయర్స్ అయి లంచాలు లేకుండా చేయండి. ఉపాధ్యాయులు ఊర్లను ఉద్ధరించండి. ప్రభుత్వ అధికారులు అవినీతిని అంతం చేయండి. మీరు కరెక్ట్గా ఉండి కరప్ట్ లేని కంట్రీని ప్రతి కంటికి చూపించండి. నవభారత నాణ్యతను నలుదిక్కులా నడిపించండి. జై హింద్.